హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలుగుదేశం జనసేన కన్ఫర్మ్ అయిన అలయన్స్. బీజేపీ రేపో మాపో కలవబోతుంది. అయితే ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాతే ఒక అభ్యర్థుల ప్రకటన అనేది చేయడం అనేది ఒక గౌరవప్రదం. కానీ ఇక్కడ ఆ గౌరవానికి భంగం కలిగిస్తూ చంద్రబాబు నాయుడు గారు వివిధ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ అభ్యర్థులను ప్రకటించడం ఏంటనేది చాలామందికి అర్థం కాని విషయం. పొత్తు ధర్మం ప్రకారం ఇద్దరు అధినేతలు కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే ఈ అభ్యర్థుల ప్రకటన అనేది కామన్. కానీ ఇక్కడ పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మాత్రమే ప్రకటించుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ జనసేన పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఒక ఆందోళన అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రకటన చేశారు. మండపేట వెళ్ళి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుని మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించారు. అసలు వాస్తవానికి మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి పోయిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన వేగుళ్ల లీలాకృష్ణ అక్కడ బలంగా తిరుగుతూ ఉన్నాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వెళ్ళి జనాల్లో చాలా బలంగా వెళ్తున్నాడు ఆయన ఈసారి అక్కడ సీట్ని ఎక్స్పెక్ట్ చేశాడు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారితో చర్చించకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రకటన చేస్తారు? ఇక్కడ ఈ అభ్యర్థిని ఎవరైతే ఆశలు పెట్టుకున్న వ్యక్తి అయితే ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నట్టే కదా. మరి వేగుళ్ల లీలాకృష్ణ పరిస్థితి ఏంటి? ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్న ప్రతి చోట అభ్యర్థిని కన్ఫర్మ్ చేస్తూ ఉంటే అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సీటును ఆశిస్తున్న వ్యక్తి, జనాల్లో తిరుగుతున్న వ్యక్తి, ఎప్పటి నుంచో పనిచేసుకుంటూ వెళ్తున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు అన్యాయం జరుగుతున్నట్టే కదా. అసలు ఈ పొత్తు ధర్మం ఏంటి? పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మనం పోటీ చేస్తున్నాం, ఎక్కడెక్కడ మనం కంటెస్ట్ చేయలేకపోతున్నాం, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను పిలిపించుకొని మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఇక్కడ మీరు చేయట్లేదు, ఇక్కడ మనం తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నాం, లేదంటే ఇక్కడ మనం జనసేనకు టికెట్ ఇస్తున్నామని ఇరు పార్టీలకు సంబంధించిన అధినేతలు పిలిపించుకొని మాట్లాడుకొని ఒక సయోధ్య ప్రకారం అభ్యర్థులను ప్రకటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరిద్దరు డిసప్పాయింట్ అయినా కూడా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకొని వాళ్ళకు ఏదైతే ఎమ్మెల్సీయో లేదంటే వివిధ కార్పొరేషన్ పదవులు ఇస్తామనేది ఒకటి చెప్తే సంతృప్తి పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అది పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు ఇలా అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతూ ఉంటే జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? జనసేన పార్టీ నమ్ముకున్న నాయకుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మండపేటలో లీలాకృష్ణ పరిస్థితి ఏంటి అనేది రేపు ఇవాళ మండపేట ఒకటే కాదు, అలాగే నేను అరకులు అలాగే ప్రకటించారు. రేపు ఏ తాడపల్లిగూడమో లేదంటే ఏ భీమవరమో లేదైతే విశాఖపట్నంలో ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఆశలు పెట్టుకున్న వీళ్ళ జనసేన పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఏంటనేది, మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? ఆ ఆశ పెట్టుకున్న నాయకులకు ఎట్లా కన్విన్స్ చేస్తాడు? ముఖ్యంగా క్యాడర్కి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మండపేటలో క్యాడర్ పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ క్యాడర్ని ఎలా వీళ్ళు కన్విన్స్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం. రేపు ఇలాగే చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతూ ఉంటే ఈ అలయన్స్కు, ఈ పొత్తుకి ఏమైనా అర్థం ఉందా?